మరి ఇక్కడ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నాటి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారితో నేను పొత్తుకు చర్చలు జరిపిన. ఎందుకు జరిపిన ఆ విషయం ఒక నిమిషం చెప్పాలి నువ్వు కాంగ్రెస్ గారి ప్రాంతంలో. ఎందుకంటే మన దాంట్లో కొంతమంది ఇప్పటికి కూడా అలిగి ఉన్నారు. అయ్యో సారు ఆనాడు నీలి కండువా వేసుకొని గ్రామ గ్రామాన తిరిగిండు. ఎక్కడైతే వంజరు నుంచి తలై దాకా, తలై నుంచి గూడెం దాకా, గూడెం నుంచి మరి బురదగూడ దాకా, బురదగూడ నుంచి మొట్లగూడ రాంపూర్ దాకా తిరిగిండు, రేగులపల్లి దాకా తిరిగిండు. ఇంత కష్టపడ్డాడు సారు. సడన్ గా మరి బహుజన నీలి జెండా పక్కకు పెట్టిండి అని అంటున్నారు. మిత్రులారా దయచేసి గుర్తు పెట్టుకోండి, ఆనాడు నేను నీలి కండువా వేసుకునే కేసీఆర్ గారి దగ్గరికి పోయినా. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆనాడు బైంజీ మాయావతి గారి అనుమతితోనే నేను పోయిన. మాయావతి గారికి చెప్పి బహుజన వాదం, తెలంగాణ వాదం రెండు కూడా కలవాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు కూడా ఈ రోజు దాడికి గురవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ దాడి చేస్తున్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ దాడి చేస్తున్నది. కేంద్రంలో బీజేపీ బడే బాయిలాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ చోటే బాయిలాగా ఇద్దరు కలిసి బహుజన వాదం మీద, తెలంగాణ వాదం మీద దాడి చేస్తున్నాయి అని చెప్పి ఆమె పర్మిషన్ తోనే నేను పొత్తులకు మరి చర్చలు ప్రారంభించిన. మిత్రులారా ఎప్పుడైతే నేను కేసీఆర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసి మరి రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయని తెలిసిన వెంటనే కాగజ్ నగర్ లో ఒక విషయం జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. అప్పటి వరకు గోతికాడ నక్కలా కూర్చున్న ఒక పెద్ద మనిషి ఎప్పుడెప్పుడు అంటే పవర్ లేకపోతే ఒక్క రోజు కూడా బతకలేని కోనేరు కోరప్ప గారు ఒక్క దెబ్బకు ఈ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వచ్చినట్టే ఇంకా నా బతుకు బస్ స్టాండ్ అయితే బాబు అని చెప్పి వెంటనే ఆగో మేఘాల మీద ఎన్నడూ కలవని మామ అల్లుడు కలిసిండ్రు కాగజ్ నగర్ లో. అవునా? ఎప్పుడు కూడా కలవని మామ అల్లుడు. మామ కాంగ్రెస్ లో ఉంటే అల్లుడు టీడీపీలు ఉంటాడు, మామ బిఎస్పీలు ఉంటే అల్లుడు కాంగ్రెస్ లో ఉంటాడు, మామ టిఆర్ఎస్ లో ఉంటే అల్లుడు కాంగ్రెస్ కు ఉంటాడు. అలాంటి వాళ్ళు ఒక్కసారి కూడా కలిసిండ్రు మిత్రులారా. కలిసి వాళ్ళు ఏం చెప్పిండ్రు? ప్రవీణ్ కుమార్ ద్రోహం చేసిందంట. అయ్యా ద్రోహం చేసింది నువ్వు కోనేరు కోనప్పగారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి దయతోని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి నీకు కావాల్సిన పోస్టింగ్లు రీస్టింగ్లు అన్ని కూడా నువ్వు తెచ్చుకొని నువ్వు ఈ కాగజ్ నగర్ పట్టణంలో చేయని దుర్మార్గం లేదు. నువ్వు కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల్సిన వ్యక్తివి నువ్వు. ఈ ప్రాంత ప్రజల మీద నువ్వు ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు చేస్తున్న దోపిడీ కొనసాగాలి. అందుకొరకే మీరు కాంగ్రెస్ కు పోయిండ్రు. కానీ తెలంగాణ వాదం మాత్రం ఇప్పుడు పెద్దలు జోగురామన్న గారు చెప్పినట్టుగా ప్రాణహిత నది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవహిస్తుందో తెలంగాణ వాదం కూడా అదే విధంగా ప్రవహిస్తుంది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు మిత్రులారా. మరి మిత్రులారా ఈరోజు కేంద్రం నుండే బీజేపీ రాష్ట్రం నుండే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును భగ్నం చేసినందుకు బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ పొత్తును భగ్నం చేసినందుకు నేను బీఎస్పీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన. మిత్రులారా నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయినా, కానీ బీఆర్ఎస్ లో కూడా బహుజన వాదిగానే ఉంటానని నేను చెప్పిన. మిత్రులారా నేను ఎక్కడ కూడా మన మహనీయుల త్యాగాలకు ద్రోహం చేయాలి. పెద్దలు కేసీఆర్ గారు ఎంపీ టికెట్ల కేటాయింపు చూడండి. మొట్టమొదటిసారిగా 17 సీట్లలో 6 మంది జనరల్ సీట్లలో 6 మంది బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి. మిత్రులారా ఏ పార్టీ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఇయ్యలేదు. బీజేపీ ఇచ్చిందా? ఇయ్యలేదు. వాళ్ళకి ఇప్పటికీ అభ్యర్థులు కూడా దొరకలేరు. కానీ భారత రాష్ట్ర సమితి 17 మంది అభ్యర్థులను ఒక్క దెబ్బతో ఖరారు చేసి 11 మంది పేద బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులందరికీ కూడా మరి టికెట్ ఇచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. తప్పకుండా బహుజన వాదం, తెలంగాణ వాదం కలిసి బతకాలి. కలిసి బతుకుతాయి కూడా. అందుకొరకే నాదొక్కడే రిక్వెస్ట్,
రాబోయే ఎన్నికల్లో మన సత్తా చూపించాల్సిన అవసరం ఉన్నది. సోమిడి నుంచి తలై దాకా ముంజంపల్లి అట్లా ప్రతి గ్రామంలో కూడా మనం ఆనాడు భోజనవాదం ఎత్తుకొని ఏ విధంగా అయితే గ్రామాన కమిటీలు వేసుకొని గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేసి మన వాదాన్ని గెలిపించాలనుకున్నాము. ఈ రోజు అదే బహుజన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ బిడ్డ, ఒక మేధావి ఆత్రం సక్కు గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, వారిని పార్లమెంటుకు పంపించేది వారిని అపార్ట్మెంట్ లో పెట్టి ఒక బంగళాలో పెట్టి పూజించడానికి కోసం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. వారిని ఒక ఎర్ర బుగ్గ కారులో తిప్పడం కోసం కాదు. వారి చుట్టూ ఒక 10 మంది గన్మెన్లను పెట్టడం కోసం కాదు. వారికి ఒక 3 లక్షల జీతం ఇవ్వడం కోసం కాదు. వారికి విమానాల్లో దింపడం కోసం కాదు. మనందరికీ జీవం ఇచ్చిన, ప్రాణం ఇచ్చిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, తెలంగాణను రక్షించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, ఆదివాసుల ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం కోసం, లౌకికవాదాన్ని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు అందరూ సామరస్యంగా కలిసి బతికే ఒక గొప్ప ప్రపంచాన్ని రక్షించుకోవడం కోసం, సాధించుకోవడం కోసం మాత్రమే ఆత్రం సక్కు గారిని మనం పార్లమెంటుకి పంపించాలి. లేకపోతే ఒక బీరు సీసా సమస్య కాదు, 2 పవర్లు ఇస్తే వచ్చే తీరే సమస్య కాదు. ఇది మనం నిర్భయంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఇళ్ల కోసం, మన పోడు భూముల కోసం, అడవి భూములపై మనకు హక్కుల కోసం, మన ఊర్లకు రోడ్ల కోసం, మన గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం, వీళ్ళందరి కోసం మనం చేయాల్సిన పని ఆత్రం సక్కు గారిని పార్లమెంటుకి పంపించాలి. ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఆనాడే మాలీ సోదరులకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆనాడే డిసైడ్ చేసి తీర్మానం పంపిస్తే కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది, చెత్తగుట్టలో పడేసింది. మిత్రులారా, ఇంత ఘోరమైన ప్రభుత్వం. అదే విధంగా మరి ఆర్య సోదరులకు ఓబీసీ హోదా కేంద్రంలో ఇవ్వాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. ఇప్పటికి కూడా మరి బీజేపీ దాని గురించి ఏం మాట్లాడడం లేదు. కానీ ఆత్రం సక్కు గారు పార్లమెంట్ లో కూర్చుంటే ఈ సమస్యల మీద ఓబీసీ హోదా గాని, అదే విధంగా మరి మాలీ సోదరులకు, ఆర్య సోదరులకు ఓబీసీ హోదా గాని, మాలీ సోదరులకు ఎస్టీ హోదా గాని వాటి గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. అదే విధంగా మరి हमारे बंगाली भाइयों, आपसे मैं यही विनती करता हूं कि आप लोग का भी 99% आप लोगों में नाम शूद्र है। नाम शूद्र बंगाली में एससी कैटेगरी है, असम में एससी कैटेगरी है, उड़ीसा में एससी कैटेगरी है, लेकिन तेलंगाना और आंध्र प्रदेश में आप लोगों को जनरल कैडर में डाला गया है। इसी की वजह से आप लोगों को सरकारी नौकरी मिल रही है, नहीं मिल रही, लेकिन एक बार आत्म सक्कू जी को कार के निशान के ऊपर अपना कीमती वाला वोट डालो, तब ये पार्लियामेंट में जाके आपका एससी कैटेगरी के बारे में भी बात करेगा। ये पूरे जितने भी बंगाली कैंप है, जो रविंद्र नगर 1 होगा, रविंद्र नगर 2, यानी कि और ईदगाह में जितने भी 12 कैंप है, हर कैंप में इसके बारे में चर्चा होना चाहिए। आत्म सक्कू जी के बारे में चर्चा होना चाहिए और कार के निशान के ऊपर चर्चा होना चाहिए और पार्लियामेंट में अपना आवाज उठाना चाहिए, अपना आवाज सबको सुनना चाहिए। इसीलिए आप लोग भी जागरूकता से इस बार कृपया आप कार के निशान पे वोट डालें। ఈ దొంగలు వీళ్ళ గురించి పట్టించుకోకండి. ఇంతకుముందు పెద్దలు మరి ఆత్రం సక్కు గారు చెప్పారు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మనకి ఇబ్బందులు ఏమైనా కొత్తనా? ఇబ్బందులు ఏమైనా కొత్తనా? అరే ఏమో సర్సిల్కు చౌరస్తా దగ్గర నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించండి కోనప్ప. నేను భయపడ్డానా? ఏం సీను, నేను భయపడ్డానా? పెట్టి సీను దేవాజీ భయపడ్డానా? సర్సిల్కు చౌరస్తా దగ్గర నా మీద, మా కొడుకు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. నేను ఐపీఎస్ ఆఫీసరు, నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 25,000 రూపాయల దొంగతనం చేయించిన చెప్పి కోనేరుకోనప్ప కేసు పెట్టిండు. భయపడ్డావా? మరి ఇంకా భయపడ్డావా? బరాబర్ భయపడు లేదు. పోరాటం కొనసాగించాలి. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలి. బిడ్డ, తెలంగాణలో తెలంగాణ వాదం కేంద్ర బిందువుగా పుట్టిన ఈ భారత రాష్ట్ర సమితిలో 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు. 20 కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీలో చేరినావు. నీకు తెలంగాణ తల్లి బుద్ధి చెప్తుందని మనం బరాబర్
చెప్పాలి. ప్రతి చౌరస్తా దగ్గర, ప్రతి గ్రామంలో కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన ఆదివాసీ బిడ్డ ఆత్రం సక్కు గారి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వారిని పార్లమెంటులో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఆయన బంగ్లాలో బతికే మనిషి కాదు, మెర్సిడీస్ బెంచ్ కార్లలో తిరిగేటోడు కాదు. ఒకప్పుడు తురం దెబ్బ నాయకుడు. ఆదివాసీ హక్కుల కోసం నాడు కొమరం భీం గారు ఎంత గొప్ప పోరాటం చేసింది. అలాంటి పోరాట స్ఫూర్తితోనే ఈ రోజు మరి కోవ లక్ష్మక్క గాని, అదే విధంగా ఆత్రం సక్కు గారు గాని తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఇవాళ రాజకీయాలకు వచ్చిండ్రు. వాళ్ళందరినీ గెలిపించాల్సిన అవసరం ఉన్నది, అంతే తప్ప ఈ జంపు జిల్లా నిఘాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది సోదరులు అలిగి ఉన్నారు, కొంత సమాచారం లేకలిగి ఉన్నారు, కొంత కోపం తగ్గగలిగి ఉన్నారు. వాళ్ళతో తప్పకుండా మాట్లాడదాము, వాళ్ళందరినీ కూడా మన వైపు తీసుకొద్దాము, వాళ్ళందరినీ కూడా మన వైపు తీసుకొద్దాం. వాళ్ళు కూడా మన కొంత దాడి తప్పిండ్రు, లేకపోతే కొంత బాధలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తప్పకుండా మాట్లాడదాము. అవసరం అనుకుంటే వాళ్ళకు పాదాభివందనం చేద్దాము, కానీ వాళ్ళని మాత్రం ఆ దోపిడీ వైపు పోనీయొద్దు. మిత్రులారా, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక నిజానికి ఒక అబద్ధానికి మధ్యలో పోరాటం. నిజమైంది 10 సంవత్సరాల బలమైన తెలంగాణ నిర్మాణం, అబద్ధమైంది 6 గ్యారంటీల గారడి. 6 గ్యారంటీల గారడికి 10 సంవత్సరాల గొప్ప పునాదికి మధ్యలో జరుగుతున్న పోరాటమే రేపు పార్లమెంటు ఎన్నికలు. మరి ఎవరు గెలవాలా? నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? నిజమే గెలవాల మిత్రులారా. అందుకొరకే దయచేసి రాబోయే ఎలక్షన్లలో మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి గురి చేస్తున్న మిత్రులారా, ప్రవీణ్ కుమార్ జీవితాంతం బహుజనవాదిగానే ఉంటాడు. జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపదలో అందరికీ, అన్ని వర్గాలకు సమాన వాటా వచ్చేదాకా వేదిక ఏదైనా ప్రవీణ్ కుమార్ దానికోసమే పోరాటం చేస్తాడని మరొక్కసారి చెప్తూ, మీ అందరి కూడా ఇంత ప్రేమతోని తక్కువ సమయంలో, ఎందుకంటే మిత్రులారా నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయలేక ఎందుకు పోతున్నట్టే, గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అభ్యర్థిగా పెట్టిండ్రు. నేను కూడా ఆ గ్రామాల్లో తిరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు నన్ను ఆదరించినట్టుగానే ఆత్రం సక్కు గారిని కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై భీమ్, జై కొమరం భీమ్, జై జ్యోతి, జై శివాజీ.